లక్కు కిక్కులో ఇప్పుడు మన ముందుకు రాబోతోంది మన నెక్స్ట్ రౌండ్ రామ్మ చిలకమ్మ. రామ్మ చిలకమ్మ, ఈ రౌండ్లో మీరేం చేయాలంటే టాలెంట్ ప్రూవ్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఏదైనా చిన్న టాలెంట్ ప్రదర్శిస్తే మా చిలక ఖుషి అయిపోతే మీకు ఒక కార్డు ఇస్తుంది. ఆ కార్డులో ఎంత డబ్బులు ఉంటే అంత మీ ఖాతాలోకి వచ్చేస్తాయి. అనిల్, ఆ చూపేంటి అనిల్? వాళ్ళని స్టార్ట్ చేయొచ్చు కదా. నంబర్ 1 కావాలన్న కోరిక ఆకాంక్ష ఏమైనా ఉండాలి బాబు, లేకుండా ఎట్లా జీవితం కోరుకుంది ప్రతిసారి ఫస్ట్ వచ్చేయాలండి. రా అవకాశం మనకు వచ్చింది, దుమ్ము దులిపే. ఈ మధ్య స్టూడెంట్స్ పొలిటీషియన్స్ చెప్పే మాటలను విని చదువు మీద ధ్యాస కాకుండా వేరే విధంగా వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు. సో వాళ్ళని ఉద్దేశించి ఒక చిన్న డయాస్ మీద చెప్పే డైలాగ్. ఎంత పొలిటికల్ బర్నింగ్ ఉందా నీలో అనిల్? చాలా మంది ప్రాణాలు కోల్పోయారండి. డియర్ ఫ్రెండ్స్, ఆసనాన్ని అధిష్ఠించడానికి, అధికారం హస్తగతం చేసుకోవడానికి విద్యార్థుల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థుల మనసుల్ని పిశాచాల కార్ఖానాలుగా మార్చి దహనకాండలతో, బాలన హోమాలతో, అయోమయంలో, తమస్సులో ఇండిసిప్లైన్ నలుమూలలా వ్యాపింప చేస్తుంది. దీనికి అక్షర రూపమైన విద్య మాత్రమే సరిపోతుంది. విద్యార్థుల మనసులు అంతరాంతరాలలో నిద్రాణమై ఉన్న సృజనాత్మక శక్తిని జాగృతం చేయాలి. సున్నా 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 2500 ఇచ్చింది చిలక. సో ఆల్ ది బెస్ట్ చిలకమ్మ. రామ్మ అని పిలిచి మరి 2500 ఇస్తే అనిల్ స్కోర్ ఇప్పుడు 4500. జ్యోతమ్మ రామ్మ. ఇచ్చింది జ్యోతి 1500. ప్రస్తుతం ఇలా 1500 ఓన్లీ. థ్యాంక్ యూ. 5500లో ఉన్నావు, ఇప్పుడు లీడింగ్ లోనే ఉన్నావు తల్లి, ఏం కంగారు లేదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అమ్మ రామ్మ సమీరమ్మ, చిలక పలుకులు పలుకుతావు కదా చక్కగా తెలుగులో? పలుకుతా. ఓకే పలుకుతావు. డైలాగ్స్ ఎవరు చెప్తారు? డైలాగ్ నేనే చెప్తా. నా డబ్బింగ్ వచ్చేసి శ్రీవల్లి అని. షీఈ్ మై మోస్ట్ 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 ఫేవరెట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మరి ఎందుకు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు కదా, నువ్వే డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా? నేనే చెప్పుకోవచ్చు, బట్ నాకు శ్రీవల్లి చెప్తే అంటే సమీరా ప్లస్ శ్రీవల్లి ఈజ్ కల్పన. సో ప్రస్తుతానికి నువ్వేం చేస్తావు? నీ టాలెంట్ మా చిలకమ్మ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రెజెంట్ చేయబోతున్నాను. దట్ ఈస్ భగవద్గీతలో ఒక శ్లోక్ చెప్తాను. దట్ ఈస్ 5th chapter 25th శ్లోక్. ఓం శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాసయోగః. శ్రీభగవానువాచ లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాయతాత్మానः సర్వభూతహితే రతాః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. చిలకమ్మ నీకిచ్చింది ₹2000. 4000లోకి నా థర్డ్ లీడ్లోకి వచ్చేసావు. ఇప్పుడు కనుక ప్రభాకర్ గారికి కనీసం 1000 రాకపోతే యు ఆర్ సేఫ్.
ఆయన గనక 1000 కంటే ఎక్కువ వచ్చిందా దెన్ యుల్ బి ద వీకెస్ట్ లింక్. నువ్వేం ప్రేయర్స్ చెప్పుకుంటావో ఏ దేవుణ్ణి మొక్కుకుంటావో తెలియదు. అక్కడికి వెళ్ళి ఎవరు విన్ అయినా ఇట్స్ ముద్దు బిడ్డ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ సౌభ్రాతృత్వము, ఆ సర్వమానవ సమానత్వం ఇక్కడ వెళ్ళి విరుస్తోంది. బాబోయ్ బాబోయ్. సమీరా, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ గారు 3000లో ఉన్నారు. రండి, ఇక్కడికి రండి, మీ టాలెంట్ ఏంటో చూపించండి. అఖిలాంధ్ర ప్రేక్షకులకి మీ టాలెంట్ ఏంటో బాగా తెలుసు. అయినా కూడా మళ్ళీ ఇంకోసారి మీరు ఇక్కడ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం కోసం తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు అయిపోయింది, ఇప్పుడు వైఎస్ రాజశేఖర ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయ్యా ఇది అన్యాయం, అయ్యా ఇది అక్రమం, ఇది ఘోషిస్తున్నాను. రోషయ్య గారికి రోషం వచ్చేస్తుంది. నాకు వద్దండి, కోపాలు వద్దు, మనకి వదిలేద్దాం. రాదు అది యాక్చువల్లీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు అప్పుల్లో తాకట్టు పెట్టిన వాడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడిని నేను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అది రోషయ్య. కేసీఆర్ గారు చేయండి. కమాన్, యూ కెన్ డూ ఝాన్సీ, యూ కెన్ డూ. కేసీఆర్ ఏమనుకుంటుర్రు? ఈ లక్కేంది కిక్కేంది బా? గానా తెలంగాణ అని పెట్టాలా? ఏమి లక్కేంది కిక్కేంది? ఎవడు రాజీడా, ఎవడు రాని ఎట్లా చెప్పాలి? అది కేసీఆర్. నెక్స్ట్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఒక బిట్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది, అదే బిట్ ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది అసలు ప్రభాకర్. కానివ్వండి. సపోజ్ ఒక అమ్మ, అప్పుడే అమ్మ చనిపోయింది అనుకుందాం. ఇది కొంచెం కామెడీ కోసం అనుకునేదండి, సీరియస్గా తీసుకోకండి. చనిపోవడాలు అనేది జరగకూడదు, అందరూ బతికే ఉండాలి. అమ్మ చనిపోయింది, వచ్చి యాక్ట్ చేస్తుంటే ఎలా ఉంది? ఒక స్పీడ్గా ఇప్పుడే మ్యాటర్ వేసి వచ్చి యాక్ట్ చేస్తాడు. వచ్చి చూసాడా? ఇది యాక్టింగ్ అండి, ఇది సరిపోద్ది యాక్టింగ్కి. దీన్ని ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక బతికి ఇప్పుడు వెళ్ళిపోద్ది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చెప్పలేదండి. అమ్మా సూపర్. అండ్ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి మా చిలక మేమేస్తుందో ఒకసారి చూడాలండి. చిలక చిలక ప్రభాకర్ గారికి ఏమి ఇచ్చిందో ఇప్పుడు మనం చూడవాలి. 0 0 అబ్బాయికి ఇచ్చిన 2500 ఫస్ట్ టైం అనుకుంటా. 4000 ఫస్ట్ టైం. బాబోయ్. 2 3 4. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే యాక్షన్ కంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ మందికి నచ్చుతుంది. ఇదండి లక్ ఇచ్చే కిక్ అంటే. ఇప్పటి వరకు వీకెస్ట్ గా ఉన్న మీరేంటి టాప్ స్కోర్ లోకి వెళ్ళిపోవడం ఏంటి? 7000 లక్ ఇచ్చిన టచ్ చూసారా? అనిల్ నీ స్కోర్ 4500, జ్యోతిరాజ్ 5500, సమీరా 4000. అండ్ జస్ట్ ఇప్పుడే లక్ ఇచ్చిన కిక్ తో అక్కడెక్కడో ఉన్నారు ప్రభాకర్ గారు 7000.